హలో ట్రేడర్స్, వెల్కమ్. ఈరోజు మన ఎక్స్ప్లెయినర్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ట్రేడింగ్ స్ట్రాటజీలను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి మార్కెట్ మొమెంటం, వాల్యూమ్ మరియు టైమింగ్ వెనక ఉన్న అసలైన సీక్రెట్స్ని ఈరోజు డీకోడ్ చేద్దాం. రండి స్టార్ట్ చేద్దాం. అసలు ఈ చార్ట్స్లో ఉండే అనవసరమైన నాయిస్ని పూర్తిగా ఎలా అవాయిడ్ చేయాలో తెలుసుకోవడానికి మనం ఈ 5 ముఖ్యమైన అంశాలను కవర్ చేద్దాం. మార్కెట్ వొలటాలిటీ, వాల్యూమ్ అండ్ ఫెయిర్ ప్రైస్, టైమింగ్లో లీడింగ్ వర్సెస్ లాగింగ్, మ్యాక్డీని మాస్టర్ చేయడం, ఆపై ఈ ఇండికేటర్స్కి సంబంధించిన రియాలిటీ. బేసిక్స్ ఎటూ మీకందరికీ తెలుసు కాబట్టి డైరెక్ట్గా అసలు పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. మొదటిగా మార్కెట్ వొలటాలిటీని మెజర్ చేయడం గురించి చూద్దాం. ఈ నాయిస్ నుండి ఎలా ఎస్కేప్ అవ్వాలి? ఒక మార్కెట్ ఉన్నట్టుండే ఎక్స్ప్లోజివ్గా మారుతోందా లేక ప్రశాంతంగా కన్సాలిడేట్ అవుతోందా అనేది ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. అయితే ఇక్కడొక చిన్న ప్రశ్న, మన స్టాప్ లాస్లు ఎందుకు పదే పదే హిట్ అవుతుంటాయి? చాలామంది ట్రేడర్స్కి ఇది ఒక పెద్ద ఫ్రస్ట్రేషన్, రైట్? సరిగ్గా మనం అనుకున్న డైరెక్షన్లోనే మార్కెట్ వెళ్లడానికి రెడీ అవుతుంది, కానీ కరెక్ట్గా ఆ మూమెంట్ కంటే ముందే మన స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. దీనికి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ కావాలి కదా. ఇక్కడే ఏటీఆర్ అంటే యావరేజ్ ట్రూ రేంజ్ పిక్చర్లోకి వస్తుంది. ఈ ఏటీఆర్ అనేది మన రిస్క్ మేనేజ్మెంట్కి ఒక డైనామిక్ స్కేల్ లాగా ఎలా వర్క్ చేస్తుందనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు ఒక అసెట్ ప్రైస్ ఎంత వైలెంట్గా లేదా ఎంత దూరంగా స్వింగ్ అవుతోందనేది ఇది పక్కాగా కొలిచి చూపిస్తుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. బిట్కాయిన్ యావరేజ్ ట్రూ రేంజ్ ఒక 216 పాయింట్లు ఉందనుకోండి. అక్కడ మనం కేవలం ఒక 100 పాయింట్ల దగ్గర టైట్గా స్టాప్ లాస్ పెడితే ఏమవుతుంది? మార్కెట్కి మన డబ్బులు ఊరికే తీసుకెళ్ళిచ్చేసినట్టే లెక్క. ఎందుకంటే ఆ 216 పాయింట్ల రేంజ్లో మార్కెట్ ఎలాగైనా ఫ్రీగా మూవ్ అవ్వగలదు. కాబట్టి వొలటాలిటీని బట్టి రిస్క్ మేనేజ్ చేసుకోవాలి. ఈ వొలటైల్ స్వింగ్స్ని ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి బాలింజర్ బ్యాండ్స్ బాగా హెల్ప్ చేస్తాయి. ఇవి ప్రైస్ చుట్టూ ఒక క్లియర్ బౌండరీని గీస్తాయి. అప్పర్ బ్యాండ్ ఒక రెసిస్టెన్స్ లాగా ఉంటే మిడిల్ లైన్ మూవింగ్ యావరేజ్ని ఫాలో అవుతుంది. ఇక లోయర్ బ్యాండ్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లాగా నిలుస్తుంది. ఇది ట్రేడర్స్కి భలే ఉపయోగపడుతుంది. దీన్ని మనం ఒక ఇలాస్టిక్ బ్యాండ్ లాగా ఊహించుకోవచ్చు. మార్కెట్ డల్గా ఉన్నప్పుడు, అంటే వొలటాలిటీ తక్కువగా ఉన్నప్పుడు ఈ బ్యాండ్ స్క్వీజ్ అయిపోయి టైట్గా మారిపోతాయి. అప్పుడు ట్రేడింగ్కి దూరంగా ఉండడమే బెటర్. కానీ అవే బ్యాండ్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయంటే భారీ బ్రేకౌట్స్ జరగబోతున్నాయని అర్థం. స్కాల్పింగ్కి అవే బెస్ట్ ఆపర్చునిటీస్. సరే, వొలటాలిటీ నుండి మన నెక్స్ట్ టాపిక్కి షిఫ్ట్ అవుదాం. వాల్యూమ్ అండ్ ఫెయిర్ ప్రైస్. ఈ గందరగోళమైన చార్ట్స్ మధ్యలో వాల్యూమ్ అనేది మనకొక క్లియర్ స్టేబిలైజింగ్ ఫోర్స్ లాగా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే వివిఏపి అంటే వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఏం చేస్తుందంటే కేవలం ప్రైస్ని మాత్రమే కాకుండా ఆ ట్రేడింగ్ వాల్యూమ్ని కూడా బేస్ చేసుకుని అసలు యావరేజ్ ప్రైస్ ఏంటో చూపిస్తుంది. ఒక ప్రైస్ మూమెంట్ వెనక నిజంగానే స్ట్రాంగ్ పార్టిసిపేషన్ ఉందా లేక అది జస్ట్ నాయిజా అనేది ఫిల్టర్ చేసి అసలైన ఫేర్ వాల్యూని మన కళ్ల ముందు ఉంచుతుంది. ఇక్కడ మార్కెట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉందో చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ప్రైస్ గనక ఆ వీవ్యాప్ లైన్కి పైన ఉంటే బయ్యర్స్ డామినేట్ చేస్తున్నారని అర్థం, అనగా బులిష్ ట్రెండ్. అదే ఆ లైన్కి కింద ఉంటే సెల్లర్స్ చేతిలో కంట్రోల్ ఉందన్నమాట. ఆ ఒక్క మిడిల్ లైన్ అనేది మార్కెట్ బయాస్ని చాలా అద్భుతంగా డిఫైన్ చేస్తుంది. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్కి వద్దాం, టైమింగ్. అసలొక మూమెంట్ని ముందుగానే ఊహించడం బెటరా లేక కన్ఫర్మ్ చేసుకోవడం బెటరా? ఏ ఇండికేటర్స్ ఏ సమయంలో ట్రిగర్ అవుతాయో ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. ఇక్కడొక మేజర్ డిఫరెన్స్ ఉంది. లీడింగ్ ఇండికేటర్స్ ఏం చేస్తాయంటే ప్రైస్ మూమెంట్ జరగకముందే మనల్ని అలర్ట్ చేయడానికి ట్రై చేస్తాయి. భవిష్యత్లో రాబోయే ఓవర్బాట్ లేదా ఓవర్సోల్డ్ జోన్లు గురించి ముందే వార్నింగ్ ఇస్తాయి. కానీ లాగింగ్ ఇండికేటర్స్ అలా కాదు. ప్రైస్ మూమెంట్ జరిగిన తర్వాత ట్రెండ్ సెట్ అయ్యాక అప్పుడు చాలా సేఫ్గా కన్ఫర్మేషన్ ఇస్తాయి. మన టూల్ కిట్లో ఏది దేనికి పనికొస్తోందో సింపుల్గా ఇక్కడ చూస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఏటీఆర్, ఆర్ఎస్ఐ లాంటివి లీడింగ్ కేటగిరీలోకొస్తే మూవింగ్ యావరేజెస్, బాలింజర్ బ్యాండ్స్, వీవ్యాప్, మ్యాక్డీ లాంటివి లాగింగ్లోకి వస్తాయి. మన మైండ్లో ఈ మెంటల్ మోడల్ ఎంత క్లియర్గా ఉంటే మార్కెట్లో అంత ఈజీగా డెసిషన్స్ తీసుకోవచ్చు, రైట్? ఇక ఈ లాగింగ్ పవర్ హౌస్ అనదగ్గ ఎంఏసిడి గురించి కాస్త డెప్త్లోకి వెళ్దాం. షార్ట్ టర్మ్కి లాంగ్ టర్మ్కి మధ్య ఉన్న గ్యాప్ని మెజర్ చేస్తూ మొమెంటమ్ని ఇది ఎలా డీకోడ్ చేస్తుందో అనలైజ్ చేద్దాం.
టెక్నికల్ జార్గన్ అంతా పక్కన పెడితే మ్యాక్డీని మనం 3 సింపుల్ కాంపోనెంట్స్గా విడగొట్టచ్చు. ఫాస్ట్ అండ్ స్లో ఈఎంఏ గ్యాప్ని లెక్కగట్టే మ్యాక్డీ లైన్, సిగ్నల్స్ని స్మూత్గా క్లియర్గా ఇచ్చే సిగ్నల్ లైన్, అండ్ ఫైనలీ ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ని విజువల్గా చూపించే హిస్టోగ్రామ్. ఇలా చూస్తే మొమెంటంలో వచ్చే మార్పులు ఎంత ఈజీగా అర్థమవుతాయో కదా. ఇక్కడ హిస్టోగ్రామ్ ఒక గ్యాస్ పెడల్లాగా యాక్ట్ చేస్తుందంటే మీరు నమ్ముతారా? అవును, ఆ గ్రాఫ్ పెరుగుతోందంటే మొమెంటం చాలా స్ట్రాంగ్గా, జెన్యున్గా ఉందనర్థం. అదే ఆ గ్రాఫ్ ష్రింక్ అవుతోందంటే లేదా చిన్నదవుతోందంటే ప్రస్తుత ట్రెండ్ తన బలాన్ని వేగంగా కోల్పోతోందని ఒక ఎర్లీ వార్నింగ్ అన్నమాట. జరుగుతున్న బ్రేకౌట్ రియలా ఫేకా అని తెలుసుకోవడానికి ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇక ఈ క్రాస్ ఓవర్లైతే మనకు డైరెక్ట్ సిగ్నల్స్ ఇస్తాయి. మ్యాక్డీ 9 సిగ్నల్ లైన్ పైకి క్రాస్ అయితే అది క్లియర్గా బులిష్ సిగ్నల్, అదే కిందికి క్రాస్ అయితే బేరిష్ సిగ్నల్. మార్కెట్లో ఒక మూవ్ స్టార్ట్ అయ్యాక మన ఎంట్రీ లేదా ఎగ్జిట్ పాయింట్స్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. ఫైనల్గా లైవ్ మార్కెట్లలో మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక గ్రౌండింగ్ ట్రూత్ గురించి మాట్లాడుకుందాం. ఉన్న అపోహలన్నిటినీ పక్కన పెట్టి వాస్తవాలు మాట్లాడదాం. ఏ ఇండికేటర్ కూడా 100% ఖచ్చితమైనది కాదు. ఇదొకటెప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏదో మ్యాజిక్ ఫార్మ్లో దొరుకుతుందనో లేక ఈ చార్ట్స్ మనకు భవిష్యత్తును ఖచ్చితంగా చూపిస్తాయనో అనుకుంటే అది చాలా డేంజర్. ట్రేడింగ్ కోసం పూర్తిగా ఈ ఇండికేటర్స్ మీదే ఆధారపడటం ఖచ్చితంగా సమస్యలకు దారితీస్తుంది. మరి వీటిని ఎలా వాడాలి? సింపుల్, అదనపు కన్ఫర్మేషన్ కోసం మాత్రమే. ఈ సిగ్నల్స్ని ఎప్పుడూ ప్రైస్ యాక్షన్, మార్కెట్ స్ట్రక్చర్తో కలిపి మాత్రమే చూడాలి. అన్నిటికంటే ముఖ్యంగా పొజిషన్ సైజింగ్, రిస్క్ మేనేజ్మెంట్ని అస్సలు మర్చిపోకూడదు. కేవలం ఒక క్రాస్ ఓవర్ రాగానే గుడ్డిగా ట్రేడ్ చేయకూడదు. మన కాన్ఫిడెన్స్ని పెంచే సపోర్ట్ టూల్స్ లాగానే వీటిని వాడాలి తప్ప ఇవే మన మొత్తం స్ట్రాటజీ అయిపోకూడదు. సో ముగించే ముందు ఒక ప్రశ్న. కేవలం ఒక పర్ఫెక్ట్ ఇండికేటర్ ఫార్ములా కోసం వెతకడం మానేసి రిస్క్ మేనేజ్మెంట్ మరియు ప్రైజ్ యాక్షన్ మీద పట్టు సాధిస్తే లాంగ్ టర్మ్లో మీ ట్రేడింగ్ సక్సెస్ ఎలా మారుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? మార్కెట్ని ప్రిడిక్ట్ చేయడం కాదు, మన టూల్ కిట్ని ఉపయోగించి రిస్క్ని మేనేజ్ చేయడమే అసలైన ట్రేడింగ్ నైపుణ్యం. ఈ ఇంట్రెస్టింగ్ థాట్తో ఈరోజు మన ఎక్స్ప్లెయినర్ని ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.